హాయ్, వెల్కమ్ టు మన ఛానల్ దేవిక ఇన్స్టిట్యూట్. ఈరోజు మనకి ఎడ్యుకేషన్ టాపిక్ ఉంది కదా, విద్యలో ధోరణులు. అందులో సంబంధించిన ఎంసీక్యూ ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి చేసినవి ఇవి. కంపల్సరిగా శ్రద్ధగా వినండి. ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్: 14 సంవత్సరాల లోపు వయసు గల పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను సగాలని భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకటించింది? ఆప్షన్ ఏ 45 ఆర్టికల్, ఆప్షన్ బి ఆర్టికల్ 46, ఆప్షన్ సి ఆర్టికల్ 16, ఆప్షన్ డి 21 ఆర్టికల్. ఆప్షన్ ఏ ఆర్టికల్ 45. ఈ ఆర్టికల్ గురించి ఈ ఆర్టికల్ గురించి ఈ ఆర్టికల్ గురించి ఈ ఆర్టికల్ గురించి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సెకండ్ క్వశ్చన్: 1949 సంవత్సరంలో త్రిభాషా సూత్రాన్ని ఏ కమిషన్ సూచించింది? ఆప్షన్ ఏ కొఠారి, ఆప్షన్ బి రాధాకృష్ణన్, ఆప్షన్ సి మొదలియార్, ఆప్షన్ డి యాష్పాల్ కమిటీ. ఆప్షన్ బి రాధాకృష్ణన్ కమిషన్. 1948లో కదా విశ్వవిద్యాలయ కమిషన్, హయ్యర్ విశ్వవిద్యాలయ కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే 1949లో విశ్వవిద్యాలయ కమిషన్ హయ్యర్ సెకండరీ స్థాయిలో విద్యార్థులకు 3 భాషల్లో పరిచయం కావాలని, అంటే ఈ కమిషన్ మొదటిగా పునాది వేసిందనమాట. రాధాకృష్ణ కమిషన్ ఏంటిదంటే ప్రాంతీయ భాష, అనుసంధాన భాష, ఇంగ్లీష్, ఈ 3 కావాలని చెప్పింది. ఎన్సిటిఈ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆప్షన్ ఏ 1995, ఆప్షన్ బి 1993, ఆప్షన్ సి 1986, ఆప్షన్ డి 1998. ఆప్షన్ ఏ 1995. ఫోర్త్ క్వశ్చన్: మూలాధార విద్య బేసిక్ ఎడ్యుకేషన్ ఆప్షన్ ఏ కళా కేంద్రీకృతమైందా, ఆప్షన్ బి శిశు కేంద్రీకృతమైందా, ఆప్షన్ సి వృత్తి కేంద్రీకృతమైందా, ఆప్షన్ డి సంఘ కేంద్రీకృతమైందా? ఆప్షన్ సి వృత్తి కేంద్రీకృతమైంది. మరి బేసిక్ ఎడ్యుకేషన్ అనేది ఏ సంవత్సరంలో ఎవరు చేశారో క్వశ్చన్ నెంబర్ 4 రాసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫిఫ్త్ క్వశ్చన్: 2001 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత శాతం ఎంత? ఆప్షన్ ఏ 55.6%, ఆప్షన్ బి 61.11%, ఆప్షన్ సి 71.23%, ఆప్షన్ డి 59.23%. ఆప్షన్ బి 61.11%. అంటే 2001 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత శాతం ఎంత? 61.11%. ఇందులో పురుషుల అక్షరాస్యత శాతమేమో 70.85% ఇచ్చారు.
అలాగే స్త్రీలు అక్షరాస్యత శాతం స్త్రీలకైతేమో 51.17%. ఇది పురుషులు. టూ 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత శాతం 67.20%. క్వశ్చన్ ఇచ్చాను ఆయన. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఫ్యాక్టరీలలోను ప్రమాద పరిస్థితులలో పిల్లలు పనిచేయకూడదని ప్రకటించింది? ఆప్షన్ ఏ 15, క్లాస్ 2, ఆప్షన్ బి 17, ఆప్షన్ సి 24, ఆప్షన్ డి 28, క్లాస్ 2. ఫ్యాక్టరీలలో ప్రమాద పరిస్థితులలో పిల్లలు పనిచేయకూడదని ప్రకటించిన ఆర్టికల్ 24. భారత రాజ్యాంగం ప్రకారం 14 సంవత్సరాల లోపు వయసు ఉన్న పిల్లలను ఫ్యాక్టరీలు, గనులు లేదా ఇతర ప్రమాదకరమైన పనులలో నియమించటాన్ని నిషేధిస్తుంది. ఇది బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సంబంధించిన ప్రాథమిక హక్కు ఆర్టికల్ 24 చెప్తుందన్నమాట. మరి ఆర్టికల్ 15 క్లాస్ 2 ఏం చెప్తుందంటే మతం, జాతి, కులం, లింగం లేదా పుట్టిన స్థలం ఆధారంగా బహిరంగ ప్రదేశాలలో వివక్ష చూపటాన్ని నిషేధిస్తుంది. ఇది అంటరానితనం ఉంది కదా, అన్టచబిలిటీ నివారణ గురించి తెలుపు ఆర్టికల్. ఆర్టికల్ 28 ఏంటంటే విద్యా సంస్థలలో మతపరమైన బోధనలకు సంబంధించింది. 7th క్వశ్చన్. ప్రస్తుతం ఏ రెండు మార్గదర్శక శక్తులు విద్యా పరిపాలనకు దారి చూపుతున్నాయి? ఆప్షన్ ఏ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు, ఆప్షన్ బి ఎన్పిఈ 1972 మరియు కార్యక్రమ యాక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్ అనమాట, ఇది 1980, ఆప్షన్ సి 11వ పంచవర్ష ప్రణాళిక, ఆప్షన్ డి ఎన్పిఈ 1986 మరియు కార్యక్రమ చర్య 1992. ప్రస్తుతం ఏ రెండు మార్గదర్శక శక్తులు విద్యా పరిపాలనకు దారి చూపుతున్నాయి అంటే ఇవి రెండు, 1986 మరియు జాతీయ విద్యా విధానం 1986 మరియు దాని నుంచి వచ్చిన ఆచరణ అంటే ఆపరేషన్ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 1992 అనమాట. 8th క్వశ్చన్. అనియత విద్యా కార్యక్రమం ఏ వయసు బాల బాలికల కోసం నిర్దేశించబడింది? ఆప్షన్ ఏ 7 to 19 ఇయర్స్, ఆప్షన్ బి 9 నుంచి 14 ఇయర్స్ మధ్యలో, ఆప్షన్ సి 6 to 18, ఆప్షన్ డి 9 to 18. అనియత విద్యా కార్యక్రమం ఏ వయసు బాలబాలికల కోసం అంటే ఆప్షన్ బి. మరి ఇది 7 to 19. క్లాస్ విన్న వాళ్ళు ఈ క్వశ్చన్ ఆన్సర్ చదివిన వాళ్ళకైతే ఐడియా ఉందండి. కామెంట్ బాక్స్లో నెంబర్ రాసి కామెంట్ చేయండి. 9th క్వశ్చన్. అల్పసంఖ్యాక బాలబాలికల కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసే స్వచ్ఛంద సంస్థలకు ఏరియా ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ మైనారిటీస్ పథకం కింద ఇచ్చే ఆర్థిక సహాయం ఎంత? ఆప్షన్ ఏ 50%, ఆప్షన్ బి 25%, ఆప్షన్ సి 20%, ఆప్షన్ డి 100%. ఆప్షన్ డి 100%. 10th క్వశ్చన్. భారతదేశం ప్రపంచంలోనే మొదటిసారిగా కుటుంబ నియంత్రణ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించింది? ఆప్షన్ ఏ 1958, ఆప్షన్ ఏ 1958, ఆప్షన్ బి 1968, ఆప్షన్ సి 1952, ఆప్షన్ డి 1986.
ఆప్షన్ సి 1952. జనాభా విద్యను పాఠశాల విద్యా ప్రణాళికలో చేర్చుటకు కృషి చేసిన భారతీయ సంస్థ. ఆప్షన్ ఏ ఎన్సిటిఈ, ఆప్షన్ బి ఎన్సిఎఫ్సి, ఆప్షన్ సి ఎన్సిఆర్టి, ఆప్షన్ డి యుజిసి. జనాభా విద్యను పాఠశాల విద్యా ప్రణాళికలో చేర్చుటకు కృషి చేసిన భారతీయ సంస్థ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, ఎన్సిఆర్టి. భారతదేశంలో పాఠశాల విద్యా ప్రణాళికలో జనాభా విద్యను ఒక భాగంగా చేర్చి దేశవ్యాప్తంగా ప్రచారం మరియు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం ఎన్సిఆర్టికి బాధ్యతలు అప్పగించింది. ఇది ఏ సంవత్సరంలో ఏర్పడిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 12th క్వశ్చన్. 2011 జనగణన ప్రకారం దశాబ్ద పెరుగుదల. ఆప్షన్ ఏ 1.64, ఆప్షన్ బి 17.64, ఆప్షన్ సి 18.64%, ఆప్షన్ డి 1.49%. జనగణన ప్రకారం దశాబ్ద కాలపు పెరుగుదల. ఆప్షన్ బి 17.64. 13th 2011 జనగణన మొదట ఎవరి నమోదాతో ప్రారంభమైంది? ఆప్షన్ ఏ ఆర్మీ చీఫ్, ఆప్షన్ బి ప్రధానమంత్రి, ఆప్షన్ సి గవర్నర్, ఆప్షన్ డి రాష్ట్రపతి. ఆప్షన్ డి రాష్ట్రపతి. 14th క్వశ్చన్. మెక్సికోలో అంతర్జాతీయ జనాభా సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్ ఏ 1980, ఆప్షన్ బి 1971, ఆప్షన్ సి 1984, ఆప్షన్ డి 1994. ఆప్షన్ సి 1984లో. 1971లో ఏం జరిగిందంటే జాతీయ విద్యా శిక్షణ పరిశోధన సంస్థ జనాభా విద్యా పాఠ్య ప్రణాళికను రూపొందించడం జరిగింది. జాతీయ విద్యా శిక్షణ పరిశోధన సంస్థ జనాభా విద్యా పాఠ్య ప్రణాళికను 1971లో రూపొందించడం జరిగింది. నైన్టీన్ 1994లో ఏం జరిగిందంటే కైరోలో జరిగిన అంతర్జాతీయ జనాభా అభివృద్ధి సమావేశం. కైరోలో. భారతదేశంలో 1980లో భారతదేశంలో జాతీయ జనాభా విద్యా పథకం జనాభా విద్యను పాఠశాల విద్యా ప్రణాళికలో సమ్మిళిత పరిచే ప్రయత్నం జరిగింది. ఇది భారతదేశంలో జనాభా విద్యా పథకం జనాభా విద్యను పాఠశాల విద్యా ప్రణాళికలో కలపటానికి ప్రయత్నం జరిగిన సంవత్సరం అన్నమాట అది. 15th క్వశ్చన్. జనాభా విద్య వ్యూహం కానిది. ఆప్షన్ ఏ సమైక్యత వ్యూహం, ఆప్షన్ బి సహపాఠ్య ఉపగమం, ఆప్షన్ సి సంస్థాగత వ్యూహం, ఆప్షన్ డి ప్రణాళిక వ్యూహం.
ఆప్షన్ బి కాదు. 16th క్వశ్చన్. దేశవ్యాప్తంగా మన సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు కృషి చేసిన సంస్థ. ఆప్షన్ ఏ ఎస్ఆర్సి, ఆప్షన్ బి సిసిఆర్టి, ఆప్షన్ సి ఎన్సిఆర్టి, ఆప్షన్ డి ఆర్ఐఈ. ఆప్షన్ బి సెంట్రల్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్. ఎస్ఆర్సి అంటే ఏంటిదంటే స్టేట్ రిసోర్స్ సెంటర్, వయోజన విద్యకు సంబంధించింది. ఎన్సిఆర్టి మనకు తెలుసు. ఆర్ఐ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఉపాధ్యాయ శిక్షణ సంస్థ. 17th క్వశ్చన్. ఉపాధ్యాయ సాధికారత పెంపునకు సర్వశిక్ష అభియాన్లో తోడ్పడిన కార్యక్రమం. ఆప్షన్ ఏ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బోధించుటకు ఏర్పాటు. ఆప్షన్ బి విద్యా బోధనకు అవసరమైన సదుపాయాల కల్పన. ఆప్షన్ సి పరిశోధన మూల్యాంకనానికి అవకాశం. ఆప్షన్ డి పైవన్నీ. ఉపాధ్యాయ సాధికారతకు పెంపునకు సర్వశిక్ష అభియాన్లో తోడ్పడిన కార్యక్రమాలు. ఆప్షన్ డి. 18th క్వశ్చన్. జనాభా విద్యా రంగాలు కానిది ఏమిటి? జనాభా విద్యా రంగాల్లో ఇది లేదన్నమాట. ఆప్షన్ ఏ జనాభా సుస్థిరాభివృద్ధి, ఆప్షన్ బి మహిళా సాధికారిత, లింగ సమానత్వం సమత, ఆప్షన్ సి కౌమార ప్రత్యుత్పత్తి ఆరోగ్యం, ఆప్షన్ డి జనాభా శాస్త్ర వినియోగాలు. ఆప్షన్ డి జనాభా శాస్త్ర వినియోగాలు కాదు. 19th క్వశ్చన్. 1961 to 71లో భారతదేశ జనాభా వృద్ధి రేటు. ఆప్షన్ ఏ 24.80%, ఆప్షన్ బి 23.50%, ఆప్షన్ సి 20.23%, ఆప్షన్ డి 13.45%. ఆప్షన్ ఏ 20 క్వశ్చన్. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం అనువైన త్రిభాషా సూత్రానికి సంబంధించిన క్రింది వాటిలో ఏది నిజం? సరి అయిన. ఆప్షన్ ఏ 3 భాషలు భారతదేశానికి చెందినగా ఉండాలి. ఆప్షన్ బి 3 భాషల్లో ఒకటి భారతదేశానికి చెందినదిగా ఉండాలి. ఆప్షన్ సి 3 భాషలలో 2 భారతదేశానికి చెందినగా ఉండాలి. ఆప్షన్ డి భాషా ఎంపికను విద్యార్థులకు వదిలేయాలి. జాతీయ ఎన్ఈపి 2020 ప్రకారం త్రిభాషా సూత్రానికి ఏం చెప్పింది? ఆప్షన్ సి 3 భాషల్లో 2 భాషలు భారతదేశానికి చెందినవి ఉండాలి. ఒకటి ప్రాంతీయ భాష ఉండాలి. ఇంతకుముందు హిందీ కంపల్సరీగా చదివారు కాబట్టి ఇప్పుడు కంపల్సరీగా హిందీ తీసుకోవాలని లేదు. అది కూడా మన భారతదేశ భాష అయ్యే ఉండాలి. ఒకటి విదేశీ భాష అయ్యి ఉండాలన్నమాట. 21. ఉచిత మరియు నిర్బంధ విద్య కోసం పిల్లల హక్కు చట్టం 2009 ప్రకారం పాఠశాల నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేయనవసరం లేని పాఠశాలలు. ఆప్షన్ ఏ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు, ఆప్షన్ బి కేంద్ర ప్రభుత్వ పాఠశాలలు, ఆప్షన్ సి ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలు, ఆప్షన్ డి ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలు. ఆప్షన్ డి ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలు. 22. ఎన్టీ రామారావు విద్యారంగంలో పాఠశాల నిర్వహణ, వాటి సక్రమ పని, తేలిక ప్రజల భాగస్వామ్యం ఎలా ఉండాలి అనే దానిపై వేసిన కమిటీ ఏది? ఆప్షన్ ఏ రాజాజీ కమిటీ, ఆప్షన్ బి
మాధవరావు, ఆప్షన్ సి కోనేరు రామకృష్ణారావు, ఆప్షన్ డి ముద్దు కృష్ణమా నాయుడు. విద్యారంగంలో పాఠశాలల నిర్వహణ వాటి సక్రమ పని తీరుకు సక్రమ పనితీరుకు ప్రజల భాగస్వామ్యం ఎలా ఉండాలి అనే దానిపై వేసిన కమిటీ ఏది? కోనేరు రామకృష్ణారావు. 23 1956లో త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది. ఆప్షన్ ఏ కొఠారి కమిషన్, ఆప్షన్ బి సిఏబిఈ, ఆప్షన్ సి ఎన్సిఆర్టి, ఆప్షన్ డి జాతీయ విద్యా విధానం. ఆప్షన్ బి సిఏబిఈ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. 24 ఏ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ వయోజన విద్యా కార్యక్రమం ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ 1978 అక్టోబర్ 2, ఆప్షన్ బి 1975 అక్టోబర్ 2, ఆప్షన్ సి 1971 అక్టోబర్ 2, ఆప్షన్ డి 1976 అక్టోబర్ 2. 1978 అక్టోబర్ 2. భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా వయోజనుల్లో 15 నుంచి 35 సంవత్సరాల వయసు గల వారిలో నిరక్షరతను నిర్మూలించే లక్ష్యంతో జాతీయ వయోజన విద్యా కార్యక్రమం నేషనల్ అడల్ట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఎన్ఏఈపి మహాత్మా గాంధీ రోజైన అక్టోబర్ 2న 1978లో అధికారికంగా ప్రారంభించబడింది. 25 1968లో ఎవరి అధ్యక్షతన జాతీయ వయోజన విద్యా కమిటీ ఏర్పడింది? ఆప్షన్ ఏ డాక్టర్ వికేఆర్వి రావ్, ఆప్షన్ బి ఆచార్య రామ్మూర్తి, ఆప్షన్ సి జేపీ నాయక్, ఆప్షన్ డి జస్టిస్ వర్మ. ఆప్షన్ ఏ డాక్టర్ వికేఆర్వి రావ్. 26 దక్షిణ భారతదేశంలో ఏ సంస్థ ఆధ్వర్యంలో గ్రామాల్లో వయోజన పాఠశాలలు నిర్వహించబడ్డాయి? ఆప్షన్ ఏ ముంబై విద్యా సమితి, ఆప్షన్ బి మద్రాస్ అక్షరాస్యత సంఘం, ఆప్షన్ సి క్రిస్టియన్ లిటరేచర్ సొసైటీ, ఆప్షన్ డి జాతీయ విద్యా పరిషత్. 26 ఆప్షన్ సి
27 జాతీయ స్థాయిలో డైరెక్టరేట్ ఆఫ్ అడల్ట్ ఎడ్యుకేషన్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? జాతీయ స్థాయిలో ఆప్షన్ ఏ 1968, ఆప్షన్ బి 1971, ఆప్షన్ సి 1978, ఆప్షన్ డి 1986. 1971. 28 1959లో అమలులోకి వచ్చిన ఒక వ్యవస్థ వలన 1535 సంవత్సరాల వారి కోసం ఉద్దేశించిన వయోజన విద్యా నిర్వహణ బాధ్యత స్థానిక సంస్థలకు అప్పగించబడింది. ఆప్షన్ ఏ నగరపాలిక సంస్థలు, ఆప్షన్ బి పంచాయతీరాజ్ వ్యవస్థ, ఆప్షన్ సి జిల్లా విద్యా బోర్డులు, ఆప్షన్ డి సహకారక సంఘాలు. ఆప్షన్ బి 1950లో బల్వంతరాయ్ మెహతా కమిటీ. బల్వంతరాయ్ బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సుల మేరకు భారతదేశంలో మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ అమల్లోకి వచ్చిందండి. అప్పుడు 1959లో ఎవరి కమిటీ అధ్యక్షతన అంటే బల్వంతరాయ్ మెహతా. ఇక్కడ ఏం జరిగిందంటే ప్రజాస్వామ్య వికేంద్రీకరణలో భాగంలో గ్రామీణ విద్యాభివృద్ధి మరియు వయోజన విద్యా నిర్వహణ బాధ్యతలు పంచాయతీ సమితులకు అంటే స్థానిక సంస్థలకు పంచాయతీరాజ్ వ్యవస్థకు అప్పగించడం జరిగింది. పంచాయతీ సమితులు జిల్లా పరిషత్తులకు అప్పగించడం జరిగింది. 29 వయోజన విద్య కేవలం అక్షరాస్యతకే పరిమితం కాకుండా వారి జీవితాల్లోని నిత్య కృత్యాలను సమర్థవంతంగా నిర్వహించుకునేందుకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో రూపుదిద్దుకున్న భావన ఏది? ఆప్షన్ ఏ సాంప్రదాయక అక్షరాస్యత, ఆప్షన్ బి కార్యాత్మక విద్య, ఆప్షన్ సి నిరంతర విద్యా విధానం, ఆప్షన్ డి సార్వత్రిక ప్రాథమిక విద్య. ఆప్షన్ బి కార్యాత్మక విద్య. పాఠశాలలకు వెళ్లటమే ఎరుగని జనాభా బాహుళ్యానికి కుటుంబం సంక్షేమం, పారిశుద్ధ్యం, వ్యాధి నిరోధక మందులు, శిశు సంక్షేమం మొదలైన కార్యక్రమాల గురించి పరిజ్ఞానం కలిగించే నిమిత్తం వయోజన విద్యను ఒక సాధనంగా ఫలప్రదంగా వినియోగించుకోవచ్చు అని పేర్కొన్న సంస్థ ఏది? ఆప్షన్ ఏ జాతీయ వయోజన విద్యా మండలి, ఆప్షన్ బి యునెస్కో, ఆప్షన్ సి కేప్, ఆప్షన్ డి జాతీయ అక్షరాస్యత మిషన్. ఆప్షన్ ఏ జాతీయ వయోజన విద్యా మండలి. 31 కార్యాత్మక విద్య అనే భావన ఏ సంవత్సరంలో ఎక్కడ జరిగిన ప్రపంచ విద్యా మంత్రుల సదస్సులో పురుడు పోసుకున్నట్లు భావించవచ్చు? ఆప్షన్ ఏ 1948 ఢిల్లీ, ఆప్షన్ బి 1952 లండన్, ఆప్షన్ సి 1965 టెహరాన్, ఆప్షన్ డి 1978 ప్యారిస్.
ఆప్షన్ సి 1965 టెహరాన్. 32 పాతది క్లిష్టమైనది అయిన అభ్యాసకుని ప్రేరణ సమస్యను తొలగిస్తూ అదే సమయంలో అక్షరాస్యతను అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆర్థిక సాంఘిక రాజకీయ లక్ష్యాలతో అనుసంధిస్తుంది అని కార్యాత్మక విద్య గురించి అభిప్రాయపడిన వారు ఎవరు? ఆప్షన్ ఏ జేపీ నాయక్, ఆప్షన్ బి శ్రీ బోలా, ఆప్షన్ సి డాక్టర్ వికేఆర్వి రావు, ఆప్షన్ డి ఆచార్య రామ్మూర్తి. ఆప్షన్ బి శ్రీ బోలా. 33 1965లో యునెస్కో ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ విద్యా మంత్రుల సదస్సు పాతబడ్డ ఏ విధానం స్థానంలో జీవిత కేంద్ర విద్యను ప్రవేశపెట్టింది? ఆప్షన్ ఏ 3 Rs రీడింగ్ రైటింగ్ అర్థమెటిక్, ఆప్షన్ బి 4 ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఎకానమీ ఈక్వాలిటీ, ఆప్షన్ సి అనియత విద్యా విధానం, ఆప్షన్ డి వయోజన విద్యా విధానం. ఆప్షన్ ఏ 3 Rs. 33 కొఠారి కమిషన్ వయోజన విద్యలో మొత్తం ఎన్ని దశలు పేర్కొంది? ఆప్షన్ ఏ 2 దశలు, ఆప్షన్ బి 4 దశలు, ఆప్షన్ సి 3 దశలు, ఆప్షన్ డి 5 దశలు. ఆప్షన్ సి 3 దశలు. 34 కొఠారి కమిషన్ ప్రకారం వయోజుడు చదవటాన్ని రాయటాన్ని మరియు గణితాన్ని నేర్చుకునేది ఏ దశలో? ఆప్షన్ ఏ మొదటి దశ, ఆప్షన్ బి రెండవ దశ, ఆప్షన్ సి మూడవ దశ, ఆప్షన్ డి చివరి దశ. మొదటి దశలో వయోజుడు అంటే చదవటాన్ని రాయటాన్ని గణితాన్ని గురించి మొదటి దశలో ఉంటుంది. 35 వయోజన విద్యా వ్యవస్థలు సఫలం కాకపోవటానికి గల కారణాల్లో క్రింది వాటిలో ఒకటి సమస్య కానిదిగా గుర్తించండి. ఆప్షన్ ఏ బోధనా పరికరాలు మరియు సరియైన పాఠ్యపుస్తకాల కొరత ఉండటమా, ఆప్షన్ బి వయోజన విద్యా కార్యక్రమాలకు నిరంతరం కొనసాగింపు కార్యక్రమాలు లేకపోవటం, ఆప్షన్ సి వయోజన ముదిరిన తర్వాత చదువుకోవడానికి చాలామంది వయోజనులు సిగ్గుపడటం మరియు ఆసక్తి చూపకపోవటం, ఆప్షన్ డి వయోజన విద్యా బోధకులకు శాస్త్రీయ అక్షరాస్యత విస్తృతపరచటం. ఇందులో ఒకటి కాదు, మిగతాయి ఉంటాయి, ఒకటి మాత్రం కాదు. ఆప్షన్ డి కాదు, మిగతాయన్ని కొరతలు అనమాట. 36 కొఠారి కమిషన్ సూచించిన ఏ దశలను కార్యాత్మక అక్షరాస్యతగా భావించవచ్చు? ఆప్షన్ ఏ కేవలం మొదటి దశ మాత్రమే, ఆప్షన్ బి మొదట మరియు 2 దశలు, ఆప్షన్ సి రెండవ మరియు మూడవ దశల్ని, ఆప్షన్ డి మొదటి మరియు 3 దశల్ని కార్యాత్మక అక్షరాస్యతగా భావించవచ్చు. ఏ దశలలో?
ఆప్షన్ సి 2-3 దశల్ని కార్యాత్మక అక్షరాస్యత దశగా భావించవచ్చు. 37 అనీత విద్య అనేది నీత విద్యకు విరుద్ధమైన విస్తృత రూపం అని వివరించిన ప్రముఖ భారతీయ విద్యావేత్త ఎవరు? ఆప్షన్ ఏ ఆచార్య రామ్మూర్తి కమిటీ, ఆప్షన్ బి జనార్దన్ రెడ్డి కమిటీ, ఆప్షన్ సి కొఠారి కమిషన్, ఆప్షన్ డి మాల్కం ఆదిశేషయ్య. అనీత విద్య అనేది నీత విద్యకు విరుద్ధమైన విస్తృత రూపం. ఆప్షన్ డి మాల్కం ఆదిశేషయ్య. 38 ఏ విద్యా బోధన అభ్యాసనములు వయోజనులలో వృత్తిపర నైపుణ్యాన్ని పెంచటానికి మరియు సాధారణ విద్యా బోధనను అందించటానికి ప్రధానంగా ఉపయోగపడతాయి. అంటే ఏ విద్యా బోధనా అభ్యాసములు వయోజనులలో వృత్తిపర నైపుణ్యాన్ని పెంచటానికి మరియు సాధారణ విద్యా బోధనను అందించటానికి. ఆప్షన్ ఏ సాంప్రదాయిక నీత విద్యా విధానమా, ఆప్షన్ బి అనియత విద్యా విధానమా, ఆప్షన్ సి నిరంతర విద్యా విధానమా, ఆప్షన్ డి వయోజన విద్యా కార్యక్రమమా. ఆప్షన్ బి అనియత విద్యా విధానం. అనియత విద్యా బోధన అభ్యాసములు వయోజనులలో వృత్తిపర నైపుణ్యాన్ని పెంచడానికి మరియు సాధారణ విద్యా బోధన అందించడానికి ఉపయోగపడతాయి అన్నమాట. 39 దేశంలో నిరక్షరాస్యత నిర్మూలనకు జాతి ప్రతిజ్ఞ చేయాలని కోరినది ఏది? ఆప్షన్ ఏ జాతీయ విద్యా విధానం 1986, ఆప్షన్ బి జాతీయ విద్యా విధానం 1968, ఆప్షన్ సి జాతీయ విద్యా విధానం 2020, ఆప్షన్ డి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005. ఆప్షన్ ఏ జాతీయ విద్యా విధానం 1986. వయోజనుల విద్యా వ్యాప్తిలో ఎదురవుతున్న సమస్యలలో విద్యపై అయిష్టత గల కారణాలు ఏమి? ఆప్షన్ ఏ ప్రేరణ రాహిత్యం, ఆప్షన్ బి విరామం లేకపోవటం, ఆప్షన్ సి మనశ్శాంతి లేకపోవటం, ఆప్షన్ డి బోధన సమస్య. కింద ఆప్షన్లో 1 ఏ అండ్ బినా, ఈ 2నా, సెకండ్ ఏబిసినా, ఈ 3నా, 3 ఏబిసిడినా, 4నా, 4 ఏసిడినా. విద్యా వ్యాప్తిలో ఎదురవుతున్న సమస్యల్లో విద్యపై అయిష్టత గల కారణాలు. ప్రేరణ రాహిత్యం, విరామం లేకపోవటం, మనశ్శాంతి లేకపోవటం. ఆప్షన్ సెకండ్ ఏబిసి. ఇవి ప్రీవియస్ క్వశ్చన్ అండి, 2012లో ఇచ్చినవి ప్లస్ టెక్స్ట్ బుక్లో కొన్ని కలిపి చేసినవి. ఇంకా నోటిఫికేషన్ పడలేదనే ఉద్దేశంలోనే చాలామంది చదవట్లేదేమో అనుకుంటా, అంటే కొంత జాబ్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో అట్లీస్ట్ డైలీ వీలున్నప్పుడల్లా ఒక 2 hours అయినా కేటాయించండి, రిపీటెడ్ చేస్తూ ఉండండి, కంపల్సరీగా చదవండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఎన్ని వరకు బిట్స్ చేయగలిగారో కామెంట్ బాక్స్లో పెడితే మీకు ఎంత స్కోర్ వచ్చిందో తెలుస్తుంది. ఎవరు రాయట్లేదు, అలా అయితే ఎట్లా? మీకు మీ బ్రెయిన్ కూడా యాక్టివేషన్ అవుతుందండి. ఎందుకంటే మనం మర్చిపోయినవి ఒకవేళ రాంగ్ అయినా పర్వాలేదు, కానీ మనకి ఎక్కువ యాక్టివేషన్ ఉన్నప్పుడు మన తొందరగా మన మైండ్ దాని మీద ఫోకస్ చేయటం అలవాటు చేసి దాన్ని ఎక్కువ స్పందించటం నేర్చుకున్నప్పుడు ఇంకా మర్చిపోకుండా ఉంటాం. ఆ ఉద్దేశంతోనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయమంటున్నామండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.